ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ఇప్పుడు ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగూడెంలో ఆటో డ్రైవర్, ఆటో కార్మికుడు ఈరోజు కొత్తగూడెం కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికయ్యాడు ఒక కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. ఇది చాలా గొప్ప విషయం. రాజకీయాల్లో మనం మాట్లాడుకున్నప్పుడు ప్రధానమైన పార్టీల కోసమే మాట్లాడతాం. ఒక చిన్న వ్యక్తి, ఒక ఆటో డ్రైవరు ఈరోజు ఒక కార్పొరేషన్ అంటే ఒక మేయర్గా, కొత్తగూడెం మేయర్గా అయ్యారంటే చాలా చాలా గొప్ప విషయం. రాజకీయ వ్యవస్థలో మార్పు చాలా వేగంగా జరుగుతుందని చెప్పాను. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలామంది ఇండిపెండెంట్స్ ఎక్కువ గెలిచారు. ఈరోజు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 256 పైగా ఇండిపెండెంట్లు గెలవడం జరిగింది. మొన్న కరీంనగర్లో కూడా బండి సంజయ్ గారికి బీజేపీ పార్టీకి 30 స్థానాలు వస్తే, బీఆర్ఎస్ పార్టీకి 9 వస్తే, ఇండిపెండెంట్కి 8 వచ్చాయి. అంటే ఇండిపెండెంట్ల స్థాయి అంటే బీఆర్ఎస్ పార్టీని కాదని, కాంగ్రెస్ పార్టీని కాదని, బీజేపీ పార్టీని కాదని, ఇండిపెండెంట్లీ ఆ స్థాయిని గెలిపించడం అంటే చిన్న విషయం కాదు. ఇది దేశ రాజకీయ వ్యవస్థలో కొత్త పదం. అంటే ఒక ఇండిపెండెంట్లకి ఇప్పుడు థర్డ్ ఫండ్ అంటే 95లో ఈ చంద్రబాబు నాయుడు గారు థర్డ్ ఫండ్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాకుండా థర్డ్ ఫండ్ తీసుకురావాలని. అలాగే అది 3వ ప్రత్యామ్నాయ రాజకీయం. ఇప్పుడు తెలంగాణలో 4వ ప్రత్యామ్నాయ రాజకీయం. అంటే అన్ని పార్టీలను కాదని ఇండిపెండెంట్లు గెలిపించడం. అలాంటి ఇండిపెండెంట్లు ఈరోజు మేయర్ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషించడం. ఒక కమ్యూనిస్ట్ పార్టీ, చిన్న కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే వ్యక్తి కూడా ఈరోజు మేయర్ అంటే చాలా గొప్ప విషయం. రాజకీయ చైతన్యం ప్రజల్లో చాలా వేగంగా, బలంగా వెళ్తుంది. ఇండిపెండెంట్లు కూడా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇండిపెండెంట్లు పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఇండిపెండెంట్ల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఇండిపెండెంట్లు కనుక పోటీ చేయగలిగితే మన దేశ రాజకీయ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలయ్యే అవకాశం ఉంటుంది. నేను మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ అన్ని రాష్ట్రాల్లో నేను చూశాను. సో ఎక్కడ ఎంత రాజకీయ చైతన్యం, మొన్న మహారాష్ట్రలో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు ఇండిపెండెంట్గా. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్న సర్పంచ్ల కాలం నుంచి అది బాగా వేగంగా పుంజుకుంది. సో ఇది చాలా గొప్ప విషయం. సో మొత్తానికి ఏదేమైనా కరీంనగర్ మేయర్ ఖచ్చితంగా ఇండిపెండెంట్కి ఇస్తారేమో అనుకున్నారు. బండి సంజయ్ గారు కూడా అదే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్లు, ఎంఎం పార్టీ 3 పార్టీలు కలిసి మాకు వచ్చిన 30 వార్డులను కూడా కాదని వాళ్ళే తీసుకుంటారేమో అని ఫీల్ అయ్యారు. సో ఆ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారంటే మేము అవసరమైతే ఇండిపెండెంట్ మేయర్ చేస్తాం కానీ బీజేపీ అవకాశం ఇవ్వరన్నారు. అంటే ఇండిపెండెంట్లు ఈరోజు ఎంత స్థాయిని, ఎంత పెద్ద పాత్రను పోషిస్తున్నారనేది చాలా కీలకం. రేపు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం ఇండిపెండెంట్లు పోటీ చేయండి. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే 30% మంది ఇండిపెండెంట్లు ఉండగలిగితే, యువకులకు అవకాశం కల్పించగలిగితే 100% రాజకీయ వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. చాలా నమ్మకం ఉంటుంది. బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు వచ్చారంటే చాలా నమ్మకం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కేవలం ఇక్కడ ఏపీలో, తెలంగాణలో కాదు, మొత్తం భారతదేశంలోనే 11 నగరాల్లో విస్తరించింది. సుమారుగా మైక్రోసాఫ్ట్లో 20,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే, మెయిన్ చాలా ఇంపార్టెంట్ అంశం, చంద్రబాబు నాయుడు తీసుకురావడానికి కారణం ఏంటంటే 2026, 2029 అంటే ఈ 3 సంవత్సరాల గ్యాప్లోనే 1,58,000 కోట్లు బిల్ గేట్స్ భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఒకవేళ కనుక అలా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటే ఖచ్చితంగా అమరావతికి కానీ, విశాఖ కానీ ఎక్కువ స్కోప్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అందులో బిలియర్స్ గారు భారతదేశంలో పెట్టిన పెట్టుబడిలో ఒక 30% అమరావతిలో, ఒక 20% విశాఖపట్నంలో పెట్టగలిగితే ఖచ్చితంగా 100% హైదరాబాద్ కంటే వేగంగా సాఫ్ట్వేర్ రంగంలో డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు, స్కోప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు నచ్చరు కాబట్టి బిల్ గేట్స్ కూడా ట్రోల్ చేస్తున్నారా? అంటే నేను ఏమంటానంటే, పేరు ఒకరికి రాకూడదు అన్న ఆలోచన విధానం చాలా తప్పు. ఎందుకంటే మీకు 2000 సంవత్సరంలోనే 97లో బిల్ గేట్స్ వస్తే 2000 సంవత్సరంలోనే బిల్ క్లింటన్ వచ్చాడు, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000 సంవత్సరంలో వచ్చాడు. అంటే అప్పుడు మీకు చెప్తాను, ఈ సౌత్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక ఈ 6-7 రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ మన సౌత్ని సందర్శించడం ఫస్ట్ టైం. ఎప్పుడు 2000 సంవత్సరంలో. అంటే అది గొప్ప విషయమే కదా. అంటే 6-7 రాష్ట్రాలు చేయలేని ఛాలెంజ్ చేసినా 2000 సంవత్సరంలోనే ఛాలెంజ్ చేశారు. సో అది గొప్ప విషయం. అంటే రాష్ట్ర అభివృద్ధి అంశం మీద ఖచ్చితంగా అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బిల్ గేట్స్ గారిని ట్రోలింగ్ చేస్తారని అంటున్నారు. అందులో ఒక ఏదైతే గేట్స్ ఫౌండేషన్ సంబంధించిన అంశం మీదే తీసుకొచ్చారు. ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ సంస్థ ఎప్పటి నుంచి ప్రారంభించారు? 2000 సంవత్సరం నుంచి గేట్స్ ఫౌండేషన్ ఉంది. గేట్స్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం ఏంటి? పేదరిక నిర్మూలన, విద్యా అభివృద్ధి, అదేవిధంగా వ్యవసాయంలో పోషకాహారం, అదేవిధంగా ప్రజా ఆరోగ్య మెరుగుదల సంబంధించిన డేటా, వ్యవసాయంలో ఆధునీకరణ, డిజిటల్ పరిపాలన, ఇవన్నీ కూడా గేట్స్ ఫౌండేషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశాలు. పెద్ద ఉద్దేశాలతో ఆయన స్టార్ట్ చేసిన అంశం. మన బిల్ గేట్స్ ఈరోజు కాదు, చిన్నప్పటి నుంచి కూడా కంప్యూటర్ రంగంలో చాలా ఆరుతేరిన వ్యక్తి. ఈరోజు కాదు, 97లోనే. సో అంత గొప్ప వ్యక్తిని మనం తీసుకొచ్చినప్పుడు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికో ఎలిగేషన్ జరిగిందని, ఆయన వీళ్ళతో ఉన్నారని చూపించి ఈయన బ్లేమ్ చేసే ప్రయత్నాలు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాదు, అప్పటి నుంచి కూడా అదే ప్రయత్నాలు.
ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ దేశంలో ఏ రకంగా అయితే టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందిందో మన దేశంలో కూడా ఆ రకంగా అభివృద్ధి చెందించాలి, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని ఆయన కష్టపడారు, ప్రయత్నాలు చేశారు. దాన్ని అప్రిషియేట్, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశం టెక్నాలజీ రంగంగా చాలా వేగంగా డెవలప్ అవ్వలేదు, కానీ అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఆయన బిల్ గేట్స్ చెప్తున్న అదే అంశం. ఇక్కడ స్కోప్ ఉంది. టెక్నాలజీ కనుక మన నాలెడ్జ్కి కానీ మనకున్న పరిస్థితులకి ప్రకృతికి కానీ జోడించగలిగితే వేగంగా మార్పులు వస్తాయి అనేది బిల్ గేట్స్ గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనకి కూటమి ప్రభుత్వం సహకరించింది. ఇప్పుడు కుప్పంలో కూడా ఆయన బిల్ గేట్స్ తోటి ఆ యొక్క ఫౌండేషన్ తోటి చేస్తున్నారు. సో మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అప్రిషియేట్ చేస్తుంది. ఒకవేళ కనుక ఆయన ఏదైనా ఎలిగేషన్స్ ఉంటే ఎలిగేషన్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఒక రాష్ట్ర సంబంధించిన అంశాల మీద ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర విభజన పూర్తయి చాలా కాలం 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు లేవు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది. ఆ రోజు 1,00,000 కోట్లు కేంద్రం కావాలంటే ఎవరు ఇవ్వలేదు. ఈరోజు మొన్న పెట్టిన బడ్జెట్లోనే సుమారుగా 6,000 కోట్లు అమరావతికి, 6,000 కోట్లు పోలవరంకి పెట్టాల్సి వచ్చింది. ఇక మనకి నిరుద్యోగులకు ఇవ్వడానికి బకాయిలు ఇవ్వలేకపోతారు. ఎందుకు? రాష్ట్రం సంబంధించిన అంత ఫైనాన్షియల్ బడ్డా ఉంది. అదే కేంద్రం సహకరించుంటే ఇలాంటి వాతావరణం ఉండదు కదా. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రానికి కావాల్సిన హక్కులు మన ఎంపీలు, ఆ రోజు ఎంపీలు ఈ రోజు ఎంపీలు కనుక బలంగా ఫైట్ చేసి ఉంటే రాష్ట్రానికి పూర్తిగా అమరావతి అంతా కూడా రాష్ట్ర బడ్జెట్ మీదే డెవలప్మెంట్ చేయాలంటే ఎక్కడ అవుతుంది? అంత ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. కాబట్టి ఇదంతా కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అంత అర్థం కాదు. మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. థ్యాంక్ యూ. ఒకప్పుడు హైదరాబాద్ కి బిల్ గేట్స్ వచ్చిన తర్వాత డెవలప్ అయింది. సేమ్ ఇప్పుడు అలాగే అమరావతి కూడా డెవలప్ అవుతుంది అనుకోవచ్చు. అంటే అవకాశాలు, స్కోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈయన 2026, 2029 ఈ 3 సంవత్సరాల్లో 1,58,000 కోట్లు పెడతామని ప్లానింగ్లో ఉన్నారు. సో బిల్ గేట్స్ ఏవైతే మనకి మైక్రోసాఫ్ట్ సంస్థ ఆల్రెడీ మన భారతదేశంలో 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 26,000 కోట్లు ఆల్రెడీ 2025లోనే పెట్టుబడి పెట్టారు. సో ఆ స్కోప్, అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 1,58,000 కోట్లలో ఒక 30% అమరావతిలో పెట్టినా చాలు కదా. ఇప్పుడు వాళ్ళకు ఆ ఫౌండేషన్ తోటి కూటమి ప్రభుత్వం కుప్పంలో కూడా పనిచేస్తుంది, ఇప్పుడు అమరావతిలో పనిచేస్తుంది. సో ఖచ్చితంగా ఆ ట్రస్ట్ వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారితో అప్పుడు ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమరావతిలో వేరే పెట్టడానికి లేదు. ఇప్పుడు అమరావతిలో ఇండస్ట్రీ డెవలప్ చేయాలంటే కెమికల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే మిగతా వేరే ఇండస్ట్రీ పెట్టడానికి లేదు, ఓన్లీ సాఫ్ట్వేర్ రంగమే పెట్టాలి. ఎందుకంటే అమరావతి చాలా ఇంపార్టెంట్. అక్కడ రైతులు ఉంటారు, వ్యవసాయ రంగం ఉంటుంది. ఎలాంటి పడితే అలాంటి కెమికల్ ఇండస్ట్రీ అలాంటి తీసుకొస్తే మొత్తం ఒక 20-30 సంవత్సరాల అమరావతి మొత్తం డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమరావతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఓన్లీ సాఫ్ట్వేర్ రంగం ద్వారానే ఇండస్ట్రీలు పెట్టుబడి పెట్టాలి. మిగతా ఏ రంగం పెట్టినా సరే పొల్యూషన్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ లాంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఇప్పుడు ఈరోజు ఒక 99 పైసలకి ల్యాండ్ ఇస్తున్నారంటే సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇస్తారు. మిగతా ఏ ఇండస్ట్రీస్ కూడా ఇవ్వట్లేదు. గతంలో కూడా ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ అధికారులు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర గారు SEZ, విశాఖపట్నంలో SEZ కావచ్చు, అనేక SEZలకి రూపాయికి ఎకరం భూమి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు ఉద్యోగం కోసం పెంచడం కోసం, ఇక్కడ ఎకనామికల్గా డెవలప్ అవడం కోసం. స్పెషల్ ఎకనామికల్ జోన్ అంటే ఏంటి? ఈ యొక్క ప్రాంతాన్ని ఎకనామికల్గా డెవలప్ చేయడం కోసం ఆ రోజు రూపాయికి వాళ్ళు ఎకరానికి భూమి ఇచ్చారు. ఈరోజు అదే ఇండస్ట్రీ పార్క్లో వీళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? సాఫ్ట్వేర్ రంగానికి రూపాయి ఎకరం భూమి ఇస్తారు.